నిలబడండి. తీర్చదు నీ దాహము నిజమైన శాంతి దొరకగా కూర్చున్నావా మానవ హృదయము ఘోరమైన నువ్వు ఎన్నికి బా మానవ హృదయము ఘోరమైన వ్యాధి గలదు నీ హృదయములో ఉన్న వ్యాకులమును తొలగించును ఆ ప్రియ యేసే నీ హృదయములో ఉన్న వ్యాకులమును తొలగించును ఆ ప్రియ యేసే నిజమైన శాంతి దొరకగా ఎదకుచున్నావా నీ గమ్యమేమి నీ అంతిమ తీర్మానమేమి నీ గమ్యమేమి నీ అంతిమ తీర్మానమేమి ఎల్లెదవా దేవుని రాజ్యము ఎల్లెదవా నిత్య నరకాగ్నికి అది బహుఘోరము ఎల్లెదవా దేవుని రాజ్యము ఎల్లెదవా నిత్య నరకాగ్నికి అది బహుఘోరము నిజమైన శాంతి దొరకగా ఎదకుచున్నావా నేస్తమా యువదు యువదు ఈ లోకము తీర్చదు నీ దాహము నిజమైన శాంతి ఊరి పేరు ఏం పేరు? నాన్నగారి కట్ట. ప్రియ సహోదరులకు, ప్రియమైన వార్లకు, మీ అందరికీ ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆయనను ఈ యొక్క వాక్య శబ్దమును, దేవుని మైక శబ్దమును వింటున్న ప్రతి ప్రియులు, సహోదరులు, సహోదరులు అందరూ కూడా ప్రభువైన యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన ప్రియులు మరణంలోనికి పోక జీవంలోనికి దాటి ఉన్నారు గనుక ఎవరైతే ప్రభువునందు అంగీకరించి ప్రభువునందు విశ్వాసం ఉంచి కలిగిన ప్రియులు సహోదరులారా, ఈ సాయంకాల వేళలో ప్రతి ఒక్క వాయిస్ ద్వారా వింటున్న ప్రతి ప్రియులు, మీ గృహాల్లోనే నివసిస్తున్న వారు ఈ మైక్ శబ్దం విన్నప్పుడు ప్రభునందు మీరు అంగీకరిస్తే నరకములో నుండి జీవములోనికి దాటి ఉండి దేవుని యొక్క హృదయంలో మీరు అంగీకరించినట్లయితే ప్రభు మాటలు మీ యొక్క ఉద్దేశంలో కలిగి మీ కుటుంబాలకు మేలు కలిగినట్టుగాను, మీ కుటుంబాలు రక్షణలోనికి నడిచినట్లుగాను, ఆయన యొక్క
మిమ్మల్ని అందరినీ కాపాడుటలో, మరణములో నుండి జీవములోనికి దాటించుటకును ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపను మీరు అంగీకరించినట్లయితే, ఈ యొక్క ఉద్దేశం కలిగి సాయంకాల వేళలో మీ ఇంట్లో నుండి ప్రభునందు మీరు అంగీకరించి మీ హృదయంలో ధ్యానించుకొని ప్రభును కృపను బట్టి మీరు ఆలోచించినట్లయితే ఈ వేళ పాపము నుండి విడుదల పొంది నిత్య జీవములోనికి దాటులాగును మేము అందరినీ దేవుడు దీవించునుగాక. ఈ వాక్యమును వింటున్న ప్రతి ప్రియులను జ్ఞాపకం చేసుకుని దేవుని యందు నడసాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యము ఎవరు హృదయాలకు తాకినదో వారందరి హృదయాల నుండి మీ యొక్క నిత్య క్షేమలోనికి పొందినట్టుగాను ప్రభునందు అంగీకరించిన ప్రతి ఒక్క మానవుడు దేవుని యొక్క సన్నిధానంలో చేరినట్టుగా ఈ గ్రామంలో ఉంటున్న, ఈ కట్ట మీద ఉంటున్న ప్రతి ప్రియులను మీ నామానికి ప్రభా ఈ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని పాపం నుండి విడుదల పొందుటకును ఆ కుటుంబాలను దీవించుదురని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.